సస్టైనబుల్గా ఉండేలా కావాలి. మా హెచ్సిఎల్ హెస్ 2 యూనిట్స్. మన మేధా టవర్స్ లో ఉంది స్టేట్ స్ట్రీట్. స్టేట్ స్ట్రీట్ ఈస్ డూయింగ్ బీపీఓ. బట్ హెచ్సిఎల్ కి నేను మంత్రిగా ఉన్నప్పుడు భూమి కేటాయించాం. అక్కడ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. దేర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఐ థింక్ 5,000 ఎంప్లాయీస్ ఇఫ్ ఐమ్ రైట్. 5 to 7,000 మధ్యలో ఉన్నారు. లాస్ట్ కౌంట్ నాకు తెలియదు. పాదయాత్ర ఉన్నప్పుడు వాళ్ళని కలిసి, ఎందుకంటే అటు నుంచి వెళ్ళా కనుక ఐ చెక్ దట్. బట్ మన ఆలోచన ఏంటంటే మన ప్రభుత్వాన్ని మేజర్ చంక్ ఆఫ్ కోర్ ఐటీ ఈస్ గోయింగ్ టు కమ్ టు వైజాగ్. బికాస్ సోషల్ ఎకో సిస్టమ్, ఐటీ కావాల్సిన సోషల్ ఎకో సిస్టమ్ మొత్తం వైజాగ్లో ఉంది. బట్ దాని తర్వాత స్పిల్ ఓవర్ ఇంపాక్ట్ విల్ కమ్ టు అమరావతి. దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ నేను ఎప్పుడైతే ఇక్కడ థీమ్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అరౌండ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ ఏదైతే నేను ఒక ప్లాన్ ఏర్పాటు చేశాను మంగళగిరి, దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ ఐటీ జాబ్స్. Because in terms of designing, research, testing, lot of jobs will get created. I promise you on that. So I will create lot of IT jobs in Mangalore. Amma bigger problem ఏంటంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా నెగిటివ్ డెసిషన్స్ తీసుకున్నారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు. కియాకి ఆనాడు మనం అగ్రి అయిన ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు. దానివల్ల మన రెప్యుటేషన్ పోయింది, రాష్ట్ర పరువు పోయింది. సో వీ నీడ్ టు రీబిల్డ్ ఇట్. 2014లో జీరోలో మొదలయ్యాం. 10 సంవత్సరాల తర్వాత -30లో మొదలవుతున్నట్టు. కనీసం జీరోలో మొదలైనా ఈజీగా ఉంటుంది, బట్ -30లో ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్తే ఒక్క పారిశ్రామికవేత్త కూడా వచ్చి కలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఒక్కరు కలవట్లా. లాస్ట్ ద రెప్యుటేషన్. సో వీ నీడ్ టు రీబిల్డ్ దట్. ఇప్పుడు బాబు గారు అంటే ఒక బ్రాండ్ అండి. బాబు గారు అధికారంలో ఉన్నా అవుట్ ఆఫ్ పవర్ ఉన్నా ఆయన ఒక బ్రాండ్గా గుర్తిస్తారు. దానికి కారణం ఆయన పాలసీస్, ఆయన చేసిన పనులు. సో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు 2 నెలల్లో. మళ్ళీ ఆగిపోయిన పనులని మనం ప్రారంభించాలి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ని కలిసికట్టుగా వీ నీడ్ టు బిల్డ్. Last but not least, I was expecting all the best for your career and future. We need to compete with developed countries and then aspire to be number 1 in the world. Why not? అంటే తెలుగులో ప్రపంచం మొత్తం వెళ్ళిపోయారు. ఏ ఐటీ కంపెనీ చూసినా ప్రపంచంలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా సిఇఓ పొజిషన్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారయ్యారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. కానీ మన దగ్గర రావట్లా ఆ సక్సెస్. యూ హ్యావ్ టు క్రియేట్ దట్ సక్సెస్. మన వాళ్ళు ప్రపంచం మొత్తం వెళ్ళిపోతున్నారు, కానీ మన భూమిలో నంబర్ 1 చేయలేకపోతున్నాం. సో కలిసికట్టుగా చేయాలి. విల్ డూ దట్. ఓట్ ద్వారా మీరు అష్యూరెన్స్ ఇవ్వాలి.